టెక్నాలజీ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని సీఎం చంద్రబాబు అన్నారు. శాఖల వారీగా లక్ష్యాలు సాధించిన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ పాలనలో టెక్నాలజీ ఆర్టీజీఎస్ తో సమన్వయంపై మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 42 విభాగాల్లో డేటా మొత్తం అందుబాటులోకి తెచ్చామని, డిజిలాకర్లో విద్యార్థుల అన్ని ధృవపత్రాలు, ప్రజల హెల్త్ కార్డులు ఉండాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా రికార్డులు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించాలని సీఎం ఆదేశించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపివేశాడన్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వర, ఉత్తరాంధ్ర సీఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా దగదర్తికి మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి వెళ్లిన లోకేష్ మాలేపాటి ఆయన సోదరుడి కుమారుడు భానుచందర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఏపీ విద్యార్థులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏపీ సైన్స్ సిటీ సమగ్ర శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకి 2 చొప్పున 52 మంది స్టూడెంట్స్ ఢిల్లీకి చేరుకున్నారు. ఖజియాబాద్లోని కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో సైన్స్ ఎక్స్పోజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రధానమంత్రి సంగ్రహాలయం, నెహ్రూ ప్లానిటోరియం, నేషనల్ సైన్స్ మ్యూజియం, రష్యా సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్ను వారు సందర్శించనున్నారు. ఉనికి కోసం జగన్ డ్రామా స్కిట్లు వేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. అధికారంలో ఉన్ననాళ్లు రైతులను, బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. కల్తీ మద్యం తయారీ, అమ్మకాలు అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయన్నారు. జోగి రమేష్ అరెస్టుతో జగన్ కు బీసీలు గుర్తొచ్చారన్నారు. బీసీ కార్డుతో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. మంగళగిరిలోని ఎర్రపాలెం ఆప్కో గోదామును మంత్రి సవిత పరిశీలించారు. అనంతరం స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామన్న నినాదంతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఎన్ఆర్ఐల కృషి అభినందనీయమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. లండన్లో జరిగిన జన సైనికుల ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఏపీలో పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఇంతటి బిజీ లైఫ్ లో కూడా ఏపీ గురించి ఆలోచించి కూటమి ప్రభుత్వ పాలనకు తపన పడిన ఎన్ఆర్ఐలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ గంజాయి పార్టీ, డ్రగ్స్ పార్టీ, ఆ పార్టీ జెండా కూడా గంజాయేనని విమర్శించారు శాప్ చైర్మన్ రవినాయుడు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వైసీపీ విద్యార్థి విభాగం కీలక నేత కొండారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పకుండా జగన్ మాట్లాడిన మాటలు గంజాయి స్మగ్లింగ్ ను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. ఈ రోజు నిర్వహించిన మీటింగ్ విద్యార్థులను రెచ్చగొట్టేలా ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, అప్పుడు నారా లోకేష్ కు పుట్టిన ఆలోచనే ఈగల్ ఫోర్స్ అని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కు కారణమైన ప్రొఫెసర్పై చట్టపరమైన చర్యలుంటాయని రవినాయుడు హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో గోపాలపురం నియోజకవర్గాన్ని క్రీడాకారులు తయారీ కేంద్రంగా తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగనాయక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏపీ 69వ అంతర జిల్లాల సెపెక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకాన్ని, క్రీడా పథకాలను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించే విధంగా తాను బాధ్యతలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరును తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, కమిషనర్ అంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వండిన పదార్థాలను రుచి చూసి ప్రతిరోజు విద్యార్థులకు వడ్డిస్తున్న మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్స్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనాలు నాణ్యత లేకపోయినా, స్కూల్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ ను రెగ్యులర్ గా తనిఖీ చేస్తామన్నారు. బీజేపీ ఓచర్కు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పంపించింది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఢిల్లీకి వెళ్లే ట్రక్కును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఇప్పటికే భ్రష్టు పట్టించిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ఓట్చోర్పై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారని, ఓట్చోర్కు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందిస్తామని షర్మిల తెలిపారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో పంచాయతీరాజ్ ఉద్యోగులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లపై పంచాయతీ శాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే పంచాయతీలకు 1200 కోట్లు కేటాయించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు లేని ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. కృష్ణా మిల్క్ యూనియన్ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య మృతికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాసరావు, బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజా, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాలవర్ధనరావు సంతాపం తెలిపారు. నీతి నిజాయితీలతో ఒక వ్యవస్థని నడిపి 1,50,000 రైతు కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి మండవ జానకి రామయ్య అని చైర్మన్ చలసాని ఆంజనేయులు కొనియాడారు. ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. రైతులకు ఆయన చేసిన సేవ మరువలేనివని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగిసింది. 2 ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 2ని విచారించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను ఆయన తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. విచారణ ముగియడంతో అసెంబ్లీ నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్లిపోయారు. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కమ్మ సంఘాల మద్దతు తెలిపాయి. యూసఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమ్మ సంఘాలతో మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థి నవీన్ యాదవ్ కు తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో 60 కమ్మ సంఘాలుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 40,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి రావు ఎవరున్నా తమ వెనుకే అని ఎలా పనిచేయించుకోవాలో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. రెడ్డి లేదా రావులకు తాము అనుచరులం కామని, వారే తమ వెనుక వస్తారన్నారు. ఓ సభలో ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సన్నిహితంగా ఉన్న మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ తో కూడా స్నేహంగా ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా ప్రచారం చేశారు. కానీ ప్రత్యక్షంగా మాత్రం ప్రచారంలో వీళ్లు పాల్గొనడం లేదు. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటా బొట్టు కార్యక్రమం చేపట్టి ప్రచారం చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం సతీమణి మంజుల, మంత్రి వాకటి శ్రీహరి సతీమణి లలిత, నవీన్ యాదవ్ సతీమణి వర్ష ప్రచారంలో పాల్గొన్నారు. నవంబర్ 12న కొత్తగూడెం క్లబ్ వేదికగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి అధికారులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో జిల్లా నలుమూలల నుంచి 10,000 మంది వరకు యువత పాల్గొనే అవకాశం ఉందని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్ష నాయకులను సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లాలన్నారు. 42% రిజర్వేషన్లు అయితే సంతోషమేనని, లేకుంటే స్థానిక ఎన్నికలకు వెంటనే జరపాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న దేశవ్యాప్త ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి నిధుల మంజూరులో ముఖ్య పాత్ర పోషించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో ఎన్నడూ మహబూబ్ నగర్ కు ఇంత పెద్ద స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు రాలేదని, మంత్రులుగా పనిచేసిన నాయకులు కూడా మహబూబ్ నగర్ కు ఈ స్థాయిలో నిధులు తీసుకురాలేకపోయారని నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృషితోనే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని తెలిపారు. గాయని డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చిన్మయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలను అడ్డం పెట్టుకుని కొందరు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చిన్మయ్ మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ఏఐఎస్ఎఫ్ నేతలు ముట్టడించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నేతల మధ్య వాగ్వివాదం, తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ర్యాగింగ్ ను ప్రోత్సహిస్తున్న ఓ ప్రొఫెసర్పై ఫిర్యాదు చేయడానికి వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదంటూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. కమిటీ వేసి చేతులు దులుపుకున్నారే కానీ ఎలాంటి చర్యలు లేవంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పొగాకు కేంద్రానికి భారీగా బేళ్లను రైతులు తీసుకురావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒకేసారి 6,000 పొగాకు బేళ్లను వందలాది ట్రాక్టర్లలో రైతులు తరలించి రావడంతో పొగాకు వేలం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన వాహనాలు నిలిచిపోవడంతో గోపాలపురం దేవరపల్లి జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళన పడొద్దని అందరి దగ్గర కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో తిరిగి వాహనాలతో రైతులు వెళ్లిపోయారు. లేబర్ ఆఫీసర్ నిర్లక్ష్యం కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. సమయ పాలన అటుంచితే అసలు బాధితులు ఎప్పుడొచ్చినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అధికారుల కోసం చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కార్మికులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా లేబర్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల కార్మికులు తమ హక్కులు పథకాల్లో లబ్ధి పొందలేకపోతున్నారు. ముఖ్యంగా లేబర్ కార్డులు మంజూరు చేయడంలో, రెన్యువల్ చేయడంలో ఆఫీసర్లు అందుబాటులో ఉండటం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై రాకపోకలని వాళ్లు నిలిపివేశారు. మల్లంపల్లి మండలం సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా గురువారం రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎన్హెచ్ఏఈ చైతన్య తెలిపారు. ములుగు నుండి హన్మకొండ వైపు వెళ్లే భారీ వాహనాలు అప్పాపూర్ మీదుగా, చిన్న వాహనాలు పందికుంట మీదుగా, హనుమకొండ నుండి వచ్చే భారీ వాహనాలు గూడెంపూడు వయా పరికాల మీదుగా, చిన్న వాహనాలు మల్లంపల్లి శ్రీనగర్ మీదుగా ములుగు వెళ్లాలని కోరారు. వనపర్తి జిల్లా పానగల మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇచ్చిన వారికి మరోసారి వేరుశనగ విత్తనాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని మండిపడ్డారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలు ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. మహబూబ్ నగర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఏర్పాటుపై వివాదం మరింత ముదురుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తే ఎలాంటి అనుమతి లేకుండా దివంగత నటుడు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో నేడు మున్సిపల్ కమిషనర్ విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులను హాజరు కావాలని సమ్మన్లు ఇచ్చినప్పటికీ సంబంధిత వ్యక్తులెవరూ మున్సిపల్ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో ప్రవీణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణ విగ్రహాన్ని తొలగించేదాకా తమ సంస్థ పోరాడుతుందని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రహదారుల అధ్వానంగా మారాయి. కంటోన్మెంట్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్తున్న 4,000 కోట్ల అభివృద్ధి ఇదేనా అంటూ గుంతలపై పోస్టర్లు వెలిశాయి. ఆస్బెస్టాస్ కాలనీలోని లక్కీ బార్ సమీపంలో ఉన్న రేషన్ షాప్లో ఓ కుటుంబానికి ఇవ్వాల్సిన 24 కిలోల రేషన్ బియ్యానికి బదులుగా 22 కిలోలు మాత్రమే ఇస్తున్నారని బాధితులు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నిస్తుంటే ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి నిర్వాహకులు దురుసుగా బదులిచ్చారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న షాపులను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లై అధికారులు రేషన్ డీలర్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఇరిగేషన్ కార్యాలయం దగ్గర నిడదవోలు పంట కాలువ లాక్ మొరాయించింది. దీంతో చిన్న మామిడిపల్లి వెళ్లే సబ్ కెనాల్కు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో పక్కనున్న 216 జాతీయ రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీటి ప్రవాహానికి గట్టుపై గండి ఏర్పడింది. కాలువలో నీరంతా చిన్న మామిడిపల్లి వైపు పోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా కేవీపురంలో రాయల్ చెరువు, కల్లాత్తూరు చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా 10 అడుగుల కంటే ఎత్తులో నీరు గ్రామాలకు చేరుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వరదతో పంట పొలాలు మునిగిపోయాయి. గొర్రెలు, పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. రాయల్ చెరువు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పట్టిసీమ వద్ద గోదావరి మధ్యలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లాంచీపై నది దాటడం భారంగా మారింది. ఏటా భక్తులను నది దాటించేందుకు పట్టిసీమ పంచాయతీ ఆధ్వర్యంలో రేపు పాట నిర్వహిస్తారు. ఆ సమయంలోనే టికెట్ ధర నిర్ణయించి షరతులతో కూడిన పత్రాలు అందజేస్తున్నారు. పాటదారుడు ఆ షరతులతో కూడిన సేవల్ని అందించాల్సి ఉంటుంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటదారుడు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. లాంచీపై రాకపోకలకు టికెట్ ధర 30 రూపాయలు కాగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజారావును సంప్రదించగా టికెట్ ధరల దోపిడీపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లాలోని అమీన్ పీర్ పెద్ద దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవంలో భాగంగా గంధ మహోత్సవం నిర్వహించారు. ఏడాది కూడా అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వ మతాలకు అతీతంగా భక్తులు ఉరుసు మహోత్సవంలో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్
రూరల్ మండలం తల్లంపాడులో సామూహిక షష్ఠి పూర్తి కార్యక్రమం నిర్వహించారు. కాసవజ్జల పురుషోత్తం శాస్త్రి అనే పూజారి కార్తీక మాసం సందర్భంగా 35 జంటలకు షష్ఠి పూర్తి చేశారు. సొంత ఖర్చులతో కొత్త వస్త్రాలు, శాలువలు, పూలదండలు తీసుకొచ్చి కార్యక్రమం జరిపించారు. వృద్ధ దంపతులతో సామూహిక సత్యనారాయణ వ్రతం చేయించారు. పూజ అనంతరం 35 జంటలను పురుషోత్తం శాస్త్రి ఆశీర్వదించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పులిమెల్లోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా దాదాపు 30 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్ని కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. సుడిగాలులు మొబైల్ టవర్ ఎత్తులో ఎగిసిపడి గోదావరి వైపు నుంచి మహాముత్తారం వైపు అడవుల్లోకి వెళ్లాయని స్థానికులు తెలిపారు. పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న అర్ధరాత్రి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు పాఠశాల ఆయమ్మ గుర్తించింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రుల వరకు వెళ్లడంతో పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐ విశ్వజన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇవన్నీ ఆకతాయిల పనే ఉంటుందని చెప్పారు. అక్కడికి వారికి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నీలకుర్తిలో ఏసీబీ అధికారులకు అవినీతి తిమింగలం చిక్కింది. వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తండ్రి చనిపోవడంతో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రైతు బీమా వర్తింప చేయాలి అంటే తనకు 20,000 ఇవ్వాలని ఏఈఓ సందీప్ డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేం లేక రైతు ఏసీబీ అధికారులు సంప్రదించాడు. రైతు నుంచి సందీప్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ పే లావాదేవీలను ప్రత్యేకంగా పరిశీలించారు. అనధికారికంగా పనిచేసే సోమశేఖర్ డాక్యుమెంటరీ నుంచి ఫోన్ పేలో లక్షలాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కార్ డ్రైవర్ సైతం ఫోన్ పే ద్వారా నగదు మళ్లించినట్లు విచారణలో తేలింది. 4,060 రూపాయలను సీజ్ చేసి విచారణ ముగిసిన తర్వాత అధికారులు కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. దర్శిలోని కొన్ని డైరీల నుంచి పాల శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను హైదరాబాద్లోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి చెప్పారు. ఎక్కడైనా పాల కల్తీ జరుగుతున్నట్టు తెలిస్తే తక్షణమే ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో నకిలీ తుపాకీ కలకలం రేపింది. కొందరు గ్రామస్తులతో రైతు సిద్ధమ్మకు భూ వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్ధమ్మ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. పొలం దగ్గర సిద్ధమ్మ కుటుంబ సభ్యులుండగా ప్రత్యర్థులు కాల్చుతామంటూ డమ్మీ తుపాకీలతో బెదిరించారు. ఈ ఘటనపై సిద్ధమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీనివాస థియేటర్, ఎస్వీకేపీ కళాశాల, మార్కెట్ యార్డ్, సాయి బాలాజీ థియేటర్ల వద్ద పార్కింగ్లో ఉన్న 20 లారీల్లో ఉన్న 40కి పైగా బ్యాటరీలు మాయమయ్యాయి. ఒక్కో లారీకి 2 బ్యాటరీలుంటాయి. ఒక్కో బ్యాటరీ ధర 15,000 వరకు ఉంటుంది. చోరీకి గురైన బ్యాటరీల విలువ 3 లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. తరచూ బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయని పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి దొంగల ఆట కట్టించాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. రాజమండ్రి సమీపంలో రైలు ప్రమాదం తప్పింది. అనపర్తి, బిక్కవోలు మధ్యలో విశాఖ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ కు S2 బోగి దగ్గర రైలు చక్రాల నుంచి నిప్పురవ్వలు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోకో పైలట్ రైలు రాజమండ్రి స్టేషన్ కు చేర్చగా చక్రాల్లో సాంకేతిక సమస్య ఉందని నిలిపేశారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో S2 బోగిని రాజమండ్రి స్టేషన్లోనే వదిలేసి రైలు బయలుదేరింది. ఉద్యోగం పేరుతో లక్షల్లో మోసం చేయడంతో మనస్తాపం చెంది తండ్రి కొడుకు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో జరిగింది. అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామని తండ్రి మల్లేష్ను 2 వ్యక్తులు నాగేశ్వరరావు, భరతరెడ్డి నమ్మించారు. 7 లక్షల నగదు, 3 తులాల బంగారం మల్లేష్ దగ్గర తీసుకున్నారు. ఉద్యోగం వస్తుందని నమ్మి మల్లేష్ కుమారుడికి పెళ్లి కూడా చేశాడు. ఉద్యోగం లేదని తెలిసి భార్య వెళ్లిపోయింది. మోసపోయామని తెలిసి తండ్రి కొడుకు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారిని కాపాడారు. మల్లేష్ ఫిర్యాదుతో 2 కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 15 ఏళ్ల ఆర్జేడీ జంగల్ రాజ్ పాలన బీహార్ను నాశనం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అరారియాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపే పేరుతో ఆర్జేడీ నేతలు ప్రజలను దోచుకున్నారన్నారు. ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో బీహార్కు జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో బీహార్ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నితీష్ కుమార్ తీవ్రంగా కృషి చేశారన్నారు.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ను మొదటిసారిగా కైవసం చేసుకున్న టీమిండియా సభ్యులు ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ గ్లో స్కిన్ సీక్రెట్ ఏమిటంటూ టాప్ ఆర్డర్ బ్యాటర్ హర్లిన్ డియోల్ ప్రశ్న వేసింది. తొలుత ఆశ్చర్యపోయిన ప్రధాని గట్టిగా నవ్వేశారు. ప్రధాని మోదీ సహా అక్కడ ఉన్న వారంతా గట్టిగా నవ్వేశారు. తాను అలాంటి వాటి గురించి ఆలోచించినట్టు మోదీ సమాధానం ఇచ్చారు. భారత ప్రజల ప్రేమ ఆశీస్సుల వల్లే ప్రధాని అలా కాంతివంతంగా కనిపిస్తారని ఆల్రౌండర్ స్నేహ రాణా చెప్పడంతో ప్రధాని మోదీ భావోద్వేగంతో స్పందించారు. భారత ప్రజల ప్రేమ తనకు అపారమైన బలానికి మూలమన్నారు. తాను చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో గడిపానని, ఇన్ని ఉన్నప్పటికీ ప్రజల ఆశీస్సులు వస్తూనే ఉన్నాయన్నారు. అటు ప్రధాన కోచ్ మజుందార్ సైతం ఈ సరదా సంభాషణలో భాగమయ్యారు. ఇలాంటి వారిని డీల్ చేయడం వల్లే తనకు జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని చమత్కరించారు. దీంతో మరోసారి అందరూ గట్టిగా నవ్వేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రైనాకు చెందిన 6.64 కోట్ల చరాస్తులు, శిఖర్ ధావన్ పేరు మీద ఉన్న 4.5 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో భాగంగా ఈడీ వీరి ఆస్తులను సీజ్ చేసింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీ లాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అనిల్ అంబానీకి మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఎస్ బ్యాంక్ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కంపెనీల మనీ లాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. నిధుల మళ్లింపులో 4 కీలక వ్యక్తులను దర్యాప్తు బృందం గుర్తించింది. వారిని ప్రశ్నించేందుకు ముంబై ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం సమన్లు జారీ చేసింది. ఓ వ్యాపారవేత్తను 60 కోట్లు మోసం చేసినట్లు నటి శిల్పా శెట్టి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ ఒప్పందానికి సంబంధించి 60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆగస్టు 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికీ రాజ్ కుంద్రాను విచారించిన పోలీసులు మరో 4 కీలక వ్యక్తులను గుర్తించారు. న్యూయార్క్ కొత్త మేయర్ మామ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ సోషలిస్ట్ అయిన మామ్దానీ ఒక కమ్యూనిస్ట్ అని ఆరోపించిన ట్రంప్ ఆయన గెలుపుతో న్యూయార్క్ నగరం కమ్యూనిస్టు క్యూబా లేదా సోషలిస్టు వెనిజులాగా మారిపోతుందని హెచ్చరించారు. ఈ మార్పుల కారణంగా న్యూయార్క్ ప్రజల ఫ్లోరిడాకు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని జోసిన్ చెప్పారు. ఇక తను ఉద్దేశిస్తూ మామ్దానీ చేసిన వ్యాఖ్యలపైన ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. మామ్దానీ విజయ ప్రసంగం చాలా కోపంగా ఉందని, ఇది మంచి ప్రారంభం కాదని అన్నారు. వాషింగ్టన్ పట్ల గౌరవంగా లేకపోతే ఆయన విజయవంతం కాలేరని